వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో చేరండి ఆసక్తి గలవారు. కేఆర్ జెండర్ గ్రూప్స్ ఉన్నాయి, జెండర్ వాట్సాప్ గ్రూప్లో చేరండి. మీకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని మేము వీడియోస్ రూపంలో మరియు వాట్సాప్లో కూడా మెసేజ్ల రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ప్రతి అప్డేట్ మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ, మరి చాలామంది పేరెంట్స్ కానీ, ఇటు కాలేజీ యాజమాన్యాలు కానీ ఇంటర్ చదువుతున్న స్టూడెంట్స్పై, అటు ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, కొంత ప్రెజర్ అనేది తేవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు ప్రతి పేరెంట్కి తన పిల్లలు బాగా చదివి ఒక ఉన్నత స్థానానికి, ప్రముఖంగా ఎంపీసీ స్టూడెంట్స్కి తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే, ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, ట్రిపుల్ కానీ, మిగతా టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వస్తే మా పిల్లలు తొందరగా సెటిల్ అయిపోతారు, ఖచ్చితంగా వారికి ప్లేస్మెంట్ కానీ లేదా భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవడానికి కానీ ఉపయోగపడుతుందనే కోరిక ఉండడం సహజం. అది ఇటు కాలేజీ యాజమాన్యాలు కూడా ర్యాంకుల కోసం విద్యార్థులను బలిపశులను చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వారికి ర్యాంక్స్ వస్తేనే భవిష్యత్తులో అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దానికోసం వారి యొక్క ఫ్రీనెస్ని, వారి యొక్క ఇంటిమేసీని ఏమాత్రం గమనించకుండా పూర్తిగా ప్రెజర్ చేస్తూ వారిని విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నాయి. ఈ విధానం మారాల్సిన అవసరం ఉంది. విద్యార్థికి కార్పొరేట్ కాలేజీలో స్వేచ్ఛ ఉండడం లేదు, ఇటు తల్లిదండ్రులు ఇవ్వడం లేదు, అటు కాలేజీ యాజమాన్యాలు ఇవ్వడం లేదు. మరి అటువంటి సందర్భంలో స్టూడెంట్ కొంత ఆత్మన్యూనత భావానికి కూడా లోనవుతున్నాడు. కాబట్టి కాలేజీ యాజమాన్యాలు విద్యార్థికి ప్రెజర్ లేకుండా, విద్యార్థికి ఈ యొక్క భవిష్యత్తులో మంచి విద్యా సంస్థల్లో చదివితే వచ్చే లాభాలు కానీ, చదివితే వచ్చే పేరు ప్రతిష్టలు కానీ తెలియజేసి వారిని ఆ వైపుగా ప్రేమతో వాటిపై దృష్టి మరించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా అంతే. తప్పకుండా ఎక్కువగా పేరెంట్స్ యొక్క నేచర్ ఏంటంటే వారి ఫ్రెండ్స్ ర్యాంక్స్తో కానీ, మార్క్స్తో కానీ పోల్చుకోవడం. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒకే క్లాసులో ఉన్న అందరి విద్యార్థుల యొక్క ఐక్యూ కూడా ఒకే రకంగా ఉండదు. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా క్లాసులో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థుల మార్కులే మీ పిల్లలు కూడా సాధించాలనుకోవడం అవివేకం. ఎందుకంటే విద్యార్థి తన స్థాయికి మించి ప్రెజర్ ఎక్కువైనట్లయితే తప్పకుండా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఆ విద్యార్థి పూర్తిగా ఈ యొక్క ఎంట్రన్స్లపైనే ఆసక్తి సన్నగిల్లే అవకాశం ఉంది. అయ్యో నేను సక్సెస్ కాలేనేమో అనే ఒక ఆత్మన్యూనత భావానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డియర్ పేరెంట్స్ అండ్ మేనేజ్మెంట్స్, మీరు మీ పిల్లల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. అంటే ఎంకరేజ్ చేయడం అంటే మీ పిల్లలు ఏదైనా కొంత వెనుకబడి ఉన్నట్లయితే వారికి కంప్లీట్గా మోటివేట్ చేయండి. వారికి భవిష్యత్తు యొక్క ఎట్లా ఉంటుందో తెలియజేయండి చదవకపోతే, లేదా మీ యొక్క కుటుంబ పరిస్థితుల నేపథ్యం కూడా తెలియజేసి వారిని చదివేటట్టుగా దృష్టి మరల్చండి. మరి మీ యొక్క ఆర్థిక స్థితుల నేపథ్యం కూడా విద్యార్థికి వివరించండి. మరి ఇవన్నీ చేయడం ద్వారా విద్యార్థి మానసికంగా కూడా కొంతవరకు కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ, లేదా అతనికి తప్పనిసరిగా టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ పొందాలనే ఒక ఎంకరేజ్మెంట్ మీరు ఇచ్చే మనోధైర్యం ద్వారా కానీ విద్యార్థిలో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. కాలేజ్ మేనేజ్మెంట్లో ర్యాంకులు ముఖ్యం కాదు. ఖచ్చితంగా విద్యార్థికి సబ్జెక్ట్ వస్తే జేఈ రాకపోవచ్చు, విద్యార్థికి మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వస్తాయి. అన్ని కార్పొరేట్ కాలేజెస్ జేఈనే పట్టుకొని జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఉన్న ర్యాంకులు రావాలనుకోవడం అందరికీ రావు. ఎందుకంటే భారతదేశంలోనే ఇది ఎక్కువ మంది రాసే పరీక్ష, చాలా కఠినమైన పరీక్ష ప్రపంచంలోనే రెండవ కఠినమైన పరీక్షగా మనకు దీన్ని సూచించడం జరిగింది. మరి అలాంటి పరీక్షల్లో
విద్యార్థులను సక్సెస్ కావాలని చెప్పేసి ఎక్కువ ప్రెజర్ చేయడం వల్ల విద్యార్థికి లాభం కంటే నష్టమే జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎట్లాగో ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ ముందు నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీపై పట్టు సాధించిన విద్యార్థులు కానీ, పట్టున్న విద్యార్థులు కానీ, చిన్నప్పటి నుంచి ఐపీఎల్ సెక్షన్లో లేదా ఐఐటి బేస్డ్ స్కూళ్ళల్లో చదివిన విద్యార్థులు కానీ, మరి ఆల్మోస్ట్ ఎల్కేజీ యూకేజీ నుంచిలే ఐఐటి టార్గెట్గా చదువుతున్న స్టూడెంట్స్ కానీ, అలాంటి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకున్న నేపథ్యం, వారికున్న స్కూల్ బ్యాక్గ్రౌండ్, వారికున్న సబ్జెక్టు వల్ల కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ రూరల్ ఏరియాస్లో చదివిన వాళ్ళు, మండల్ హెడ్ క్వార్టర్ చదివిన వాళ్ళు, మున్సిపాలిటీస్లో చదివిన పిల్లలు ఆ స్థాయిని అందుకోలేరు. వారు హై స్కూల్ స్టాండర్డ్ వరకు ఒక కామన్ స్కూల్లో చదువుతారు. వారికి అంత డెప్త్ ప్రిపరేషన్ కూడా ఉండదు. మరి 10th క్లాస్లో ఎట్లాగో వారికి మంచి మార్క్సే వస్తాయి. కానీ ఇక్కడ అకాడమిక్ మార్క్స్ వేరు, ఎంట్రన్స్ టెస్ట్ వేరు. ఇంటర్లో కూడా చాలామంది పిల్లలకు 980 ఎబోవ్ వచ్చిన పిల్లలు కూడా జేఈలో క్వాలిఫై కాలేదు. మరి 910, 900 వచ్చిన పిల్లలు కూడా జేఈలో మంచి ర్యాంక్ సాధించారు. అంటే అకాడమిక్ మార్క్స్కి ఎంట్రన్స్ టెస్ట్లకి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కాలేజీ యాజమాన్యాలు కానీ ఈ యొక్క తల్లిదండ్రుల ఈ యొక్క కోరిక కానీ కొంత తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని ఈ జేఈ మెయిన్స్ కోసం ప్రెజర్ చేయకండి. వారికి శాయశక్తిలో ప్రయత్నించమని చెప్పడంలో తప్పు లేదు. కానీ తప్పకుండా ప్రయత్నం చేయాలని చెప్పడంలో మీకు యొక్క చెప్పడం మాత్రం మంచిది కాదది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఎప్పుడూ వారి భుజం తట్టండి. వారికి కనీసం వారు చెప్పే వారికి కావాల్సిన ఏంటో తెలుసుకోండి. వారు ఎక్కడ వెనుకబడుతున్నారో వారితో డిస్కస్ చేయండి. మరి ఇవేవి చేయకుండా మోనార్క్లో మనం ప్రవర్తించడం ద్వారా కాలేజీ యాజమాన్యాలు అయితే నిజంగా చాలా ప్రెజర్ చేస్తున్నాయి పిల్లల్ని. మరి వాళ్ళకు ర్యాంకులు కావచ్చు, కానీ ఇక్కడ పిల్లలకు కనీసం ప్రిపరేషన్ లెవెల్లో ఆ స్థాయిని అందుకోవాలంటేనే వాళ్ళు భయానక పరిస్థితులకు లోనవుతున్న పరిస్థితి. అన్ని సెక్షన్లలో ఒకే రకంగా పిల్లలు ఉండరు. కొంత టాప్ సెక్షన్లో పిల్లలు ఎట్లాగో ఎక్స్ట్రాడినరీ ఉంటారు. మరి లోయర్ సెక్షన్లో ఉన్న పిల్లలు కూడా ఆ స్థాయి రిజల్ట్స్ని అందుకోవాలంటే కొంత కష్టం అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ యొక్క పేరెంట్స్ కానీ, లేదా ఇంజనీరింగ్ కాలేజీ ఈ ఇంటర్మీడియట్ కాలేజీ యాజమాన్యాలు కానీ విద్యార్థులపై అతిగా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ప్రవేశ పరీక్ష గురించి ప్రెజర్ చేయవద్దని కేఆర్ గైడెన్స్ ద్వారా, మరియు పిల్లల యొక్క తల్లిదండ్రుల కోరిక కూడా అదే ఉంటుంది దాదాపు. కాబట్టి ఈ రకంగా ప్రెజర్ చేయడం మంచిది కాదని తెలియజేస్తూ, జేఈ కాకపోతే ఎన్నో అవకాశాలు విద్యార్థులకు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రపంచంలో చాలా ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ రంగంలో కూడా రావడం జరిగింది. చాలా వరకు టాప్ మోస్ట్ ఐఐటి, ఎన్ఐటి స్థాయి విద్యాసంస్థలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటిల్లో మీ పిల్లలు సక్సెస్ అవుతారు. కాబట్టి అదే ధ్యేయం కాదని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వరుణ్.